అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఈ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారందరికీ కూడా మానసికమైనటువంటి ఏదైతే గత సంవత్సరంలో మీరు చేయాలనుకున్నటువంటి పనులు ఈ సంవత్సరంలో సంపూర్ణంగా సఫలీకృతం కావాలని, ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగాలని చెప్పి కోరుకుంటున్నాను. గురుగారు, ముఖ్యంగా ఉగాది స్టార్ట్ అయిందంటే ప్రతి ఒక్కరు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటుంటారు. మరి మిథున రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారికి అన్నిటికన్నా ముందు తెలుసుకోవాల్సింది ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఇక మిథున రాశి వారికి ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 1 గాను, అవమానం 7 గాను ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జూన్ 2వ తారీఖున గురువు యొక్క సంచారం ధనస్థానంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. ఇది విపరీతమైనటువంటి ధనాన్ని, అదేవిధంగా సంఘంలో గౌరవాన్ని, గుర్తింపుని ఇవ్వగలుగుతుంది, గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవటం, కుటుంబంలో ఒకరికి ఉన్నతమైనటువంటి పదవి రావటం, కుటుంబంలో వివాహం జరగటం, కుటుంబంలో శుభకార్యాలు జరగటం, అనుకోకుండా వచ్చేటువంటి ధనం అనేది కలగటం, అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాగా జూన్ 2వ తారీఖు నుండి వీరికి గురువు యొక్క సంచారం అనేది మిథున రాశి వారికి ఆరోగ్యపరంగానూ అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది. మానసికమైనటువంటి సమస్యల నుంచి కూడా దూరం అవ్వగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ప్రథమార్థాల్లో ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మార్చి నుంచి కూడా రవి కుజుల యొక్క స్థానం కూడా యోగకారకమైనటువంటి స్థితిలోకి వస్తుంది. మార్చి నుంటే వీరికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ఎక్కువగా పొందగలుగుతారు. అంటే ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరంలో ఏవైతే కష్టాలు పడుతున్నారో, చేయాలనుకున్నటువంటి పనులు సరిగా చేయలేక ఆ పనులు ముందుకి వెనక్కి జరుగుతూ అడ్డం కలుగుతూ ఏవైతే జరుగుతున్నాయో, పనులు అవ్వట్లేదు అని చెప్పి జరుగుతున్నారు. అలా కాకుండా రాబోతున్నటువంటి సంవత్సరంలో, పరాభనామ సంవత్సరంలో జూన్ నుంచి రాశిలో ఉండేటువంటి వరకు ఏప్రిల్ నుంచే శుభ సంకేతాలు పొందగలుగుతారు. జూన్ నుంచి కూడా వీరు అనుకున్నటువంటి పనులు సమయానుకూలంగా జరిగిపోతాయి. అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. గోల్డ్ సంబంధితమైన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పుస్తక ముద్రణ రంగంలో పనిచేసేటువంటి వారు, పుస్తక షాపులో పనిచేసేటువంటి వారు, టీచర్స్, విద్యార్థులు, వీరందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు. హోటల్, టీ, కాఫీ స్టాల్స్ రన్ చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. చేతు వృత్తి పనులు చేసేటువంటి వారు, అంటే తాపీ పని చేసేటువంటి వారు కానీ, చేతితో పనిచేసేటువంటి వారందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క సంవత్సరం ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఫలాదాయం ఎక్కువ ఉంటుంది. ఆ ఫలాదాయం అంటే ఫైనాన్షియల్ రిటర్న్స్ అనేది బాగుంటాయి అన్నమాట. ఓవరాల్గా ఈ సంవత్సరం గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయం బెటర్గా ఉంటుంది. ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఖర్చు కూడా వచ్చేటప్పుడు కొంచెం దుబారా ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్లో ఖర్చు తక్కువగా ఉంటుంది. అంటే ప్రథమార్థంలో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా పొందగలుగుతారు. అంటే ఇంట్లో వివాహం జరగటం కానీ, శుభకార్యాలకు కానీ, కొత్తగా గృహం కొనుక్కోవటం కానీ, వాహనం కొనుక్కోవటం కానీ, ఈ విధంగా వీరికి బాగుంటుంది. అంటే సెకండ్ హ్యాండ్ వాహనం రీసేల్ చేసేటువంటి వారి బిజినెస్ కానీ ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మనం చెప్పాలి అంటే అక్టోబర్ నుంచి సెకండ్ హాఫ్ అనమాట. అక్టోబర్లో నుంచి ఏమవుతున్నది అంటే గురువు యొక్క స్థితి, అంటే జూన్ 6వ తారీఖున వచ్చినప్పటికీ, జూన్ 2వ తారీఖు నుంచి వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు జరుగుతున్నది. గురువు ఒక స్థితి చెప్పాలి అంటే ధనస్థానంలోకి గురువు ఏవైతే ఉన్నాడో అక్టోబర్ 31వ తారీఖున తృతీయంలోకి వెళ్ళబోతున్నాడు అన్నమాట, గురువు అతిచార స్థితిలో. దీని యొక్క ప్రభావం కొంచెం డౌన్లోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. సెకండ్ హాఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డిసెంబర్లో రాహుకేతుల యొక్క మార్పు కూడా ఉంది. రాహు యొక్క మార్పు అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి రావట్లేదు. అష్టమంలోకి రాహు, అదేవిధంగా కేతు ధనస్థానంలోకి రాబోతున్నాడు అనమాట. దీనివల్ల ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గతంలో మనం చేసినటువంటి కొన్ని సహాయాలు మరిచిపోయేటువంటి వారు కూడా కొంతమంది ఉంటారు.
జనరల్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనం ఈరోజు మన దగ్గర సహాయం తీసుకుంటారు, దాని తర్వాత మర్చిపోతూ ఉంటారు. కానీ మళ్ళీ మనల్ని ఏదైనా హెల్ప్ అడిగినా సరే వాళ్ళేదో ఫ్రీగా చేస్తున్నట్టుగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్ కానీ వారి యొక్క ఆరోగ్యపరంగా కూడా పట్టించుకోవాలి. ఎక్స్పెండిచర్ విషయంలో సెకండ్ హాఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజస్తంభన ఉంది ఈ సంవత్సరం. ఆ కుజస్తంభన కూడా వచ్చినప్పటికీ సింహరాశిలో జరుగుతున్నది, జనవరిలో జరుగుతున్నది అన్నమాట. కుజస్తంభన కూడా సింహరాశిలో జరిగేటువంటి కుజ వక్రగతి యోగాన్ని ఇస్తుంది రాశిలో ఉండేటువంటి వారికి, మిథున రాశి వారికి. కానీ కర్కాటకంలోనే స్టార్ట్ అవుతున్నది. కర్కాటకంలోకి ఎప్పుడైతే వస్తాడో కుజుడు, ఆ కర్కాటకంలో కుజుడు వచ్చేటప్పటికి నీచత్వ స్థితిలో ఉంటాడన్నమాట. అప్పటి నుంచి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో గొడవలు, దాని తర్వాత ఇంట్లో గొడవలు, చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు, ఫైనాన్షియల్గా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కొన్ని కష్టాలు, రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యవహార విషయాల్లోనూ కొంచెం జాగ్రత్త అనేది అవసరం. డిసెంబర్ జనవరి మంత్లో జాగ్రత్త అనేది అవసరం. రాహు యొక్క మార్పు ఉంది, అదే టైంలో రాహుకేతుల యొక్క మార్పు ఉంది. కుజుడు కూడా అదే సమయానికి సెకండ్ హౌస్లోకి వస్తున్నాడు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క జాగ్రత్తలు అనేవి పాటిస్తే మంచిది. ఈ యొక్క పీరియడ్లో మెయిన్గా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ యొక్క మంత్స్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడి యొక్క స్తంభన ఎక్కువగా ప్రభావితం చూపించగలుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సెకండ్ హాఫ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. కొన్ని టాక్టికల్గా డీల్ చేయాలి. కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, సెకండ్ మ్యారిటల్ ఇష్యూస్, కోర్టు వ్యవహారాలు, పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీలు, భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రయ విక్రయాలు అంటే అమ్మకాలు, కొనుగోలు ఇవి ఉంటాయి కదా, పర్చేజెస్, ఈ యొక్క విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వారి యొక్క విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే కొంచెం నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని భరించకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి ఈ పీరియడ్లో. గురుగారు, ముఖ్యంగా ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కొనడం కానీ, బంగారం కొనడం కానీ ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? తప్పకుండా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ సంవత్సరం బంగారం కొంటారు, గృహం కొంటారు, వాహనం కొంటారు కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గురువు అంత మంచి స్థానంలోకి వచ్చాడనమాట. ఉచ్చ స్థానంలోకి మిథున రాశి వారికి గురువు రావటం అనేది ఒక బెస్ట్ పీరియడ్గా చెప్పచ్చు. ఎందుకంటే అదే విధంగా వచ్చినప్పటికీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం బంగారం మనం కొంటాం, కానీ బంగారం ఎవరో దొంగతనం చేస్తారు. బంగారం మనం కొన్నామా లేదా అంటే ఎస్ కొన్నాం, కాకపోతే అది ఎవరో దొంగతనం చేసుకుని చేస్తారో, లేకుండా ఉంటే మనం పారేసుకుంటాం. రెండు ఏదో ఒకటి జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు గృహం కొంటాం, గృహం కొనేటువంటి పత్రాలు సరిగా ఉండవు, అప్పుడు అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ కండిషన్. లేకపోతే ఉంటే ల్యాండ్ మన పేరు మీద ఉంటుంది కానీ వేరే ఇల్లు కట్టేస్తాడు, అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ కండిషనే. లేకపోతే డబ్బు ఉంటుంది మన అకౌంట్లో కానీ ఎవడో ఆన్లైన్లో స్కామ్ చేసేసి మన డబ్బులు కొట్టేస్తాడు. సో కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్లో ఏవైతే ఉన్నాయో పాజిటివ్స్, సెకండ్ హాఫ్లో చేదుగా ఉంది. ఫస్ట్ హాఫ్లో ఎంత తీపి ఉందో సెకండ్ హాఫ్లో అంత చేదు ఉందో అన్నమాట. సో ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా హెల్త్ పరంగా, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా మార్పు చేర్పులు అంటే మెయిన్గా జాబ్ పరంగా చేంజెస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్లోనే జాబ్ చేంజెస్ తీసుకోవడం మంచిది. అది కూడా వచ్చేటప్పటికి నా రికమెండేషన్ అయితే వెళ్ళేటువంటి ప్లేస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్యాక్గ్రౌండ్, ఆ జాబ్ పరంగా మారాలి అంటే ఆ ప్లేస్ని చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళాలి. ఇంకోటి, మనం మాట్లాడేటప్పుడు కటువుగా మాట్లాడడం అనేది మనకు బ్యాక్ ఫైర్ అవుతుంటుంది ప్రతిసారి. మీ మనసు ఎంత మంచిదైనా సరే మాట్లాడేటువంటి విషయాలు కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్లోకి వస్తున్నాయి, మన జీవితంలో ప్రాబ్లమ్ని ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాయి. మరి నక్షత్ర ఫలితాలు ఎలా ఉన్నాయంటారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం నక్షత్ర ఫలితాలు మెయిన్గా కందాయ ఫలితాలు అవే అన్నమాట. ఈ యొక్క మిథున రాశి వారికి మృగశిర నక్షత్ర జాతకులకి ప్రథమార్థంలో అంటే ఫస్ట్ 4 monthsలో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మార్చి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంచుమించు జూలై వరకు కూడా కొంచెం తక్కువ ఫలితంగానే ఉంటుంది, అంటే నిష్ఫలితంగానే చెప్పచ్చు. ఒకటే పనికి ఎక్కువ సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి,
వ్యాపార పరంగానూ అలాగే ఉంటుంది, ఉద్యోగ పరంగానూ అలాగే ఉంటుంది. సెకండ్ హాఫ్ అంటే టిల్ టు ద నవంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే, జూలై నుంచి నవంబర్ వరకు చూసుకున్నట్లయితే ఇంప్రూవ్మెంట్ స్టేజ్లోకి వెళ్తారు, కొంచెం బెటర్ రిజల్ట్స్ పొందగలుగుతారు, పడిన కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. తర్వాత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ రాశిలో ఈ యొక్క నక్షత్ర జాతకులకి, మృగశిర నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అంటే కంపేరిటివ్గా ఫస్ట్ 2 quarters కన్నా లాస్ట్ క్వార్టర్కి వచ్చినప్పటికీ, టిల్ టు ద ఇయర్ ఎండ్కి వచ్చినప్పటికీ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు చేసేటువంటి ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరంగానూ అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది లాస్ట్ క్వార్టర్లో. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, ఆరుద్ర నక్షత్ర జాతకులకి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు, అనుకోకుండా ధనం సంపాదించగలుగుతారు, ఫైనాన్షియల్గా లక్ కలిసి వస్తుంది, పొలిటికల్ లక్ కలిసి వస్తుంది, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లోనే చాలా అనుకూలంగా ఉంటుంది, టిల్ టు ద జూలై వరకు అనుకూలంగా ఉంటుంది. జూలై నుంచి మనం చూసుకుంటే టిల్ టు ద మంత్ ఆఫ్ నవంబర్ వరకు మనకు చూసుకున్నట్లయితే పర్వాలేదన్నట్లుగా, కొంచెం బెటర్గాను, ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, రాజకీయ పరంగాను అనుకూలంగా ఉంటుంది. తర్వాత లాస్ట్ క్వార్టర్కి వచ్చేటప్పటికి నిష్ఫలితంగానే ఉంటుంది, ఎక్కువగా శ్రమించాల్సినటువంటి ఫలితంగా ఉంటుంది అన్నమాట. అంటే ఒకే పని కోసం 4 సార్లు 5 సార్లు 10 సార్లు ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత చివరి నక్షత్రం పునర్వసు నక్షత్రాలు 3 పాదాల వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే పునర్వసు నక్షత్ర జాతకులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ పరంగానూ అనుకూలంగా ఉంటుంది, వ్యాపార పరంగానూ అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకి మంచి కళాశాలలో సీట్ రావటం కానీ, వాళ్ళు రాసినటువంటి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత పొందటం కానీ, రాజకీయమైనటువంటి అనుకూలత కానీ పొందగలుగుతారు ఫస్ట్ హాఫ్లో టిల్ టు ద జూలై. సెకండ్ హాఫ్ జూలై నుంచి వీరికి వచ్చేటప్పటికి టిల్ టు ద నవంబర్ వరకు కూడా వచ్చేటప్పటికి నిష్ఫలితంగా ఉంటుంది, ఎక్కువగా శ్రమించాల్సినటువంటి ఫలితం ఉంటుంది. ఇంక్రిమెంట్స్ కానీ, జాబ్ పరంగా కానీ, చేంజెస్ కానీ ఎక్కువ సార్లు ట్రై చేసినా సరే ఏంటి వర్కౌట్ అవ్వట్లేదు ఏంటి అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ పీరియడ్లో మీరు ఈ యొక్క నక్షత్ర జాతకులు జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు కూడా వచ్చేటప్పటికి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు, కొంచెం బెటర్గా ఉంటుంది. చేసేటువంటి పనిలో ఎంత పని చేస్తామో దానికి తగినటువంటి ఉత్తీర్ణత మీరు పొందగలుగుతారు, దానికి తగినటువంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి, మానసిక సంతృప్తి అనేది పొందగలుగుతారు. గురుగారు, ఈ సంవత్సరం అంతా కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు మిథున రాశి వారు? మిథున రాశి వారికి ఎంత పాజిటివ్నెస్ అనేది ఉందో అంత నెగిటివ్నెస్ కూడా సెకండ్ ఫేజ్లో ఉంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫస్ట్ హాఫ్లో మీద దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి, స్వామివారిని పూజించాలి. దాని తర్వాత సెకండ్ హాఫ్లో మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు జరుగుతున్నది. ఇవి ఖర్చుకారకంగాను, ఆరోగ్యపరంగా సమస్యలు సృష్టించే విధంగానూ ఉంటుంది. అష్టమంలో రాహుగ్రహ సంచారం అనేది ఇంచుమించు శని ఇచ్చేటువంటి ఫలితాన్నే ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే రాహు బాత్ శని బాత్ అంటారు, అంటే రాహు ఈజ్ ఈక్వల్ టు శని అని చెప్పి శాస్త్రం చెప్తుంది అన్నమాట. అష్టమంలో శని సంచారం లాగే చెప్పొచ్చు. కాబట్టి ఆరోగ్యపరంగాను, మానసిక చింతల విషయంలోనూ, అనవసరమైనటువంటి కోపతాపాలకు పోయి గొడవలు పెట్టుకొని కోర్టు కేసులు, కుటుంబంలో సమస్యలకి అన్నిటికీ దూరంగా ఉండాలంటే కష్టాన్ని గట్టెక్కించేది ఎవరు అంటే దుర్గాదేవిని పూజించాలి. అమ్మవారు రాహుని ఆధీనంలో పెట్టుకుంటారు కాబట్టి అమ్మవారిని పూజించినట్లయితే, అమ్మవారిని పూజించి కుంకుమార్చన చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. దుర్గాదేవిని, కనకదుర్గ అమ్మవారిని అయినా సరే దుర్గాదేవిని పూజించినా సరిపోతుంది. తర్వాత ఈ యొక్క జనవరి నుంచి, మెయిన్గా జనవరిలో ఈ యొక్క మారుతున్నటువంటి కుజుడు నీచత్వ స్థితిలోకి కుజస్తంభన జరుగుతున్నది. అది మిథున రాశి వారికి ధనస్థానంలో జరుగుతున్నది. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ యొక్క 3 months పాటు అది కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్ క్రియేట్ చేస్తుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఖర్చు పరంగాను, అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ, రాజకీయంగానూ కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు జనవరిలో పొందగలుగుతారు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, హనుమాన్ చాలీసా పఠించడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. గురుగారు, మొత్తం ఇది సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.